ఇక ఆర్టీసీలో కూడా ఒక 1743 ఉద్యోగాలు వచ్చినాయట. 1000 డ్రైవర్, 743 శ్రామిక్ పోస్టులట. ఎన్ని? 1000 డ్రైవరు, 743 శ్రామిక్ పోస్టులు. భర్తీకి టీజీ పిఆర్బి నోటిఫికేషన్ వచ్చే నెల 8 నుంచి 28 తారీఖు వరకు దరఖాస్తులట. మీకు ఫటాఫట్ అది కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. ఆర్టీసీలో 1743 పోస్టులు. నిన్ననే చాలా మంది చూసే ఉంటారు. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫటాఫట్ చూడురి. అర్హత 10వ తరగతి కూడా ఉన్న వాళ్ళకి కూడా ఉద్యోగాలు ఉన్నాయి, అన్ని రకాల వాళ్ళకు ఉన్నాయి. మీకు ఫాస్ట్గా చెప్పేస్తా. ఇగో ఏంది, ఒక అర్హత గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని టీజీపీఆర్బీ చైర్మన్ విపి శ్రీనివాసరావు బుధవారం ప్రకటన తెలిపారు. 743 శ్రామిక్ పోస్టులలో 589 ఐటీఐ మెకానిక్, డీజిల్, మోటార్ వెహికల్ ఏంది 589లా ఇవి 43 పోస్ట్ 589 అంటే మొత్తం 749 శ్రామిక్ పోస్టులల్లో 589 ఏమో ఐటీఐ మెకానిక్ లేదా మెకానిక్ డీజిల్ లేదా మోటార్ వెహికల్ కి, 43 పోస్టులేమో ఫిట్టరు, 43 పోస్టులేమో ఆటో ఎలక్ట్రీషియన్ లేదా ఎలక్ట్రీషియన్, 17 పోస్టులేమో పెయింటర్ కునే, 17 పోస్టులు వెల్డర్ కు, ఒక 17 పోస్టులు కట్టింగ్ అండ్ సీవింగ్, 17 పోస్టులేమో మిల్లు ఫ్రైట్ మెకానిక్ విభాగాల్లో ఉన్నట్టు తెలిపారు. సో తర్వాత డ్రైవర్ పోస్టులకు వచ్చేసి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకేమో 300 ఫీజు, ఇతరులకు ఒక 600 ఫీజును అప్లికేషన్ ఫీజుగా నిర్ణయించారు. ఇక శ్రామిక్ పోస్టులకు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 200, ఇతరులకు 400 అప్లికేషన్ ఫీజుగా పేర్కొన్నారు. డ్రైవర్ పోస్టులకు ఏజ్ లిమిట్ అనేది 22 ఏళ్ల నుంచి 35 ఏళ్ళు ఉండాలి. శ్రామిక్ పోస్టులకు ఒక 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ళు ఉన్న వారు అర్హులను పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ళు, ఒక మాజీ సైనికులకు ఒక 3 ఏళ్ళు సడలింపు ఉంటుంది, అంటే దానికి సడలింపు ఉంటుంది. డ్రైవర్ పోస్టుకు 10వ తరగతి లేదా తత్సమాన స్థాయి అర్హత. పోటీ నోటిఫికేషన్ జారీ నాటికి 18 నెలలు తక్కువ కాకుండా హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని పేర్కొన్నారు. సో నోటిఫికేషన్ జారీ చేసే టైంకి ఒక 18 నెలల హెవీ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అక్టోబర్ 8 నుంచి 28 తారీఖు వరకు ఆన్లైన్ దరఖాస్తు. అక్టోబర్ 8 తారీఖు నుంచి 28 తారీఖు దాకా ఉండేదట. చూసుకోరిగా స్కిల్ టెస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేయనట్లు వెల్లడించారు. సో www.tgprb.in వెబ్సైట్ ఉంటుంది, చూసుకోరి. ఇక్కడ ఇంకొక న్యూస్ చూద్దాం. అప్పుడు చేయని సమ్మె ఇప్పుడు ఎందుకు? 87% ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సేవలు. ఈ 2 వార్తలకు సంబంధం ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోయినాయి. ఇక మొత్తం ఆగమాగం అయిపోయింది. ఆరోగ్యశ్రీకి పైసలు ఇస్తలేరు. ఇట్లా రకరకాల వార్తలు తినబడ్డాయి కదా. మీకు వాస్తవానికి మీకు నిజాలు చెప్తాయి. నూరి గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టినటువంటి 1780 కోట్లు ప్రస్తుత సర్కారు చెల్లించింది.